హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ కోసం జనరల్ ఎస్సే టాపిక్ తెలుసుకుంటున్నాం. జనరల్ ఎస్సే అంటే వ్యాసం, జనరల్ ఎస్సే లేదా వ్యాసం. ఈరోజు టాపిక్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, పర్యావరణ పరిరక్షణ. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నా వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే కాంపిటీటర్ ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్లోని టాపిక్స్కి సంబంధించిన వీడియోస్ నా ఛానల్లో ఆ వీడియోస్ని చూస్తే చాలా యూస్ఫుల్గా ఉంటాయని నేను నమ్ముతున్నాను. కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సక్సెస్కి మీ సహకారం ఎప్పుడూ ఉంటుందని నేను చాలా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్ ఎస్సే వ్యాసం పర్యావరణ పరిరక్షణ, ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, వీటిని పంచభూతములు అంటారు. భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశము అనే వాటిని పంచభూతాలు అంటారు. ఈ పంచభూతాల కలయికతో ఏర్పడినదే ప్రకృతి. మన చుట్టూ ఉన్న పంచభూతాత్మక ప్రకృతినే పర్యావరణం అంటారు. ఈ పర్యావరణం కలుషితం కాకుండా మనమందరము కాపాడుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఈ భూగోళాన్ని ఆవరించి ఉన్న వాయువునే వాతావరణం అంటారు. పర్యావరణ కాలుష్యం. పంచభూతాలలో నేల మనం నివసించడానికి, పంటలు పండించడానికి ఉపయోగిస్తున్నది. నీరు మాత్రం మనం త్రాగడానికే కాక పంటలు పండడానికి ఉపయోగిస్తున్నాము. గాలి మనకు ప్రాణశక్తిని ఇస్తుంది, అన్ని జీవులకు ప్రాణశక్తిని ఇస్తుంది. నిప్పు వల్ల ఉష్ణశక్తి వస్తుంది. మన ఆహార పదార్థాలను వండుకుంటున్నాము. ఆకాశం వర్షాలు కురిపించడానికి, ఆకాశ సంచారానికి ఉపయోగిస్తున్నాము. మానవుడు ఆకాశంలోని మేఘాలు సముద్రంలోని నీటిని పీల్చుకొని అవి ఋతుపవనాల రూపంలో మనకు వర్షాలను ఇస్తాయి. పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు, చెట్లు ఉండడం వల్ల మనకు ఋతుపవనాలను అడ్డుకొని వర్షాన్ని కురిపిస్తున్నాయి. కాబట్టి పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్క మానవుడికి ఉంది. మానవుడు జీవించడానికి ఈ పంచభూతాలు చాలా అవసరం. పంచభూతాలు లేకుండా మానవుడి జీవితమే లేదు. నేడు నివసించే నేలలో, త్రాగే నీరులో, పీల్చే గాలిలో, ఆకాశంలోని ఓజోన్ పొర దెబ్బతినడంతో సహా కాలుష్యం ఏర్పడుతున్నది. గాలిలో ఏర్పడే కాలుష్యమే వాతావరణ కాలుష్యం. నీటిలో కాలుష్యాన్ని జల కాలుష్యం అంటారు. వాతావరణ కాలుష్యం వల్ల అనేక రోగాలు సంక్రమిస్తాయి. మనం నివసించే నేల చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా లేకపోతే మనం అనారోగ్యం పాలవుతాం. మన ఆరోగ్యం పోతుంది, మన ఆరోగ్యం చెడిపోతుంది. మురికి గుంటలు
చెత్త కుప్పలు చుట్టూ ఉన్నట్లయితే క్రిమికీటకాదులు పెరిగి వాటి వల్ల రోగాలు వస్తాయి. మనం పీల్చే గాలి చెడు వాసన వస్తే మనం భరించలేము. కలరా, మలేరియా, పచ్చకామెర్లు వంటి అంటు రోగాలు సంభవిస్తాయి. కాబట్టి వాతావరణ కాలుష్యం రాకుండా మనం ప్రతి ఒక్కరము జాగ్రత్త వహించాలి. అలాగే కాలువలలో, నదులలో, చెరువులలో చెత్తాచెదారం, ఫ్యాక్టరీలు వదిలే రసాయన పదార్థాలు వెళ్ళడం వల్ల జల కాలుష్యం ఏర్పడుతుంది. భూమిలో కూడా వివిధమైన పురుగు మందులు, ప్లాస్టిక్ సంచులు వగైరా కలిసి భూ కాలుష్యం ఏర్పడుతుంది. వీటినన్నింటినీ అరికట్టాలి. ప్రతి మానవుడు పర్యావరణాన్ని కాపాడుకోవాలి. వాయు కాలుష్యం వాయు కాలుష్యం నేడు హడలెత్తిస్తోంది. వాహన కాలుష్యం, పరిశ్రమలు వదిలే పొగ, సిమెంటు పరిశ్రమలున్న ప్రాంతాల్లో ఎగిసిపడే ధూళి, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు వదిలే క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేవి సహసిద్ధమైన వాయువుల్లో కలిసి మనిషిని నిలువెల్లా నాశనం చేస్తున్నాయి, అనారోగ్యాల పాలన చేస్తున్నాయి. రసాయన, ఫార్మాస్యూటికల్స్, రీరోలింగ్, గాల్వనైజింగ్, టెక్స్టైల్స్, బ్యాటరీ తయారీ వంటి అనేక రకాల పరిశ్రమలు వదులుతున్న విష పదార్థాలు నీటిలో కలిసి, భూమిలో కలిసి మానవులను అనారోగ్యాల పాలు చేస్తున్నాయి, రోగాల బారిన పడేటట్లు చేస్తున్నాయి. ఒకనాడు జనావాసాలకు దూరంగా ఉన్న పరిశ్రమలు ప్రస్తుతం కాంక్రీటు జంగిల్లో భాగమైపోయాయి. జనం విషవాయువుల మధ్య కాలం వెల్లదీస్తున్నారు. కార్బన్ మోనాక్సైడు, హైడ్రోకార్బను, బెంజిన్, కార్బన్ మోనాక్సైడు, హైడ్రోకార్బను, బెంజిన్ వంటి రసాయనాలు విషతుల్యంగా మారడంతో ప్రజలు ఎన్నో వ్యాధులకు గురవుతున్నారు. కార్బన్ మోనాక్సైడ్ రక్తానికి ఆక్సిజన్ను తీసుకువెళ్ళే సామర్థ్యాన్ని తగ్గించి గుండె జబ్బులను పెంచుతుంది. కార్బన్ మోనాక్సైడ్ రక్తానికి ఆక్సిజన్ను తీసుకువెళ్ళే సామర్థ్యాన్ని తగ్గించి గుండె జబ్బులను పెంచుతుంది. హైడ్రోకార్బన్ల వల్ల లెడ్ ఆక్సైడ్ల వల్ల కళ్ళమంటలు, దగ్గు, క్యాన్సర్ రోగాలు రావచ్చు. సల్ఫర్ డయాక్సైడ్ వల్ల శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. బెంజిన్ వల్ల బ్లడ్ క్యాన్సర్ వస్తుంది. నైట్రోజన్ ఆక్సైడ్ వల్ల జలుబు, తలనొప్పి, కంటి బాధలు వస్తాయి. పాతకాలపు కార్లు, నకిలీ ఇంజిన్ ఆయిలు, కిరోసిన్ ఆటోలు వాహన కాలుష్యాన్ని పెంచుతున్నాయి. పాతకాలపు ఇంజన్లలో ఇంధనం పూర్తిగా మండక విషవాయువులు వెలువడుతున్నాయి. కాలిన ఆయిల్ వాడడం వల్ల విషవాయువులు వెలువడుతున్నాయి. స్టీరింగ్ ఆటోల వారు కిరోసిన్ వాడడం వల్ల విషవాయువుల పరిమాణం పెరిగిపోతున్న వాహనాల సంఖ్య వాయు కాలుష్యానికి ఊతమిస్తోంది. వాయు కాలుష్యం పెరిగిపోతున్నది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ వాడడం వల్ల వాయు కాలుష్యాన్ని కొంచెం తగ్గించవచ్చు. మంచి ఇంజన్ ఆయిల్ వాడడం వల్ల వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చు. ఆ తర్వాత జల కాలుష్యం నదులు, చెరువులు, సరస్సులు, కాలువలు వగైరా నీటి వనరులు నేడు చెదారాలతో నిండిపోయి వాటిలో నీరంతా కలుషితమవుతున్నది. పవిత్రమైన గంగా, యమున వంటి నదుల జలం కూడా నేడు శుభ్రం చేయకుండా తాగితే రోగాల బారిన పడటం ఖాయం. చెరువులు, కాలువలు ప్రజల అజాగ్రత్త వల్ల పాడైపోతున్నాయి. వాటి సమీపంలో మలమూత్రాలు విసర్జించడము, చెత్త కుప్పలు పారవేయడము,
ఫ్యాక్టరీలు వదిలే రసాయనాలు, వ్యర్థ పదార్థాలు కలవడంతో నీరు పాడైపోయి త్రాగడానికి పనికి రాకుండా పాడైపోతున్నది. భూగర్భ జలాలు కూడా కలుషితమైపోతున్నాయి. భూ కాలుష్యం అధికంగా పంటలు పండించాలని రైతులు విరివిగా రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడడం వల్ల, ప్లాస్టిక్ సంచుల వల్ల, ఎలుకలు వగైరా వాటిని చంపడానికి వాడే మందుల వల్ల భూమి కాలుష్యం పెరుగుతుంది. సేంద్రియ ఎరువులు వాడడం ద్వారా భూమి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. సేంద్రియ ఎరువులు వాడడం వల్ల భూమి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. శబ్ద కాలుష్యం, కార్లు, ఇంజన్లు, రైళ్ళు, ఫ్యాక్టరీలు వగైరా యంత్రాల ధ్వని పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నది. ఇదిగాక మాటిమాటికి పెద్ద ధ్వనితో మైకులలో పాటలు, ప్రచారాలు, టీవీ, రేడియోలు పెద్ద ధ్వనితో పెట్టడం వగైరా కారణాల వల్ల శబ్ద కాలుష్యాలు ఏర్పడుతున్నాయి. జనావాసాలకు దగ్గరగా పరిశ్రమలు ఉండటం వల్ల కూడా ఆ శబ్దాలు, ఫ్యాక్టరీల శబ్దాలు కూడా ప్రజలకు శబ్ద కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలు. పచ్చదనం, పరిశుభ్రత అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ విషయంలో ఒక ముందడుగు. పచ్చటి చెట్లను బాగా పెంచాలి. మొక్కలు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చి మనకు ప్రాణవాయువును, ఆక్సిజన్ ఇస్తాయి. దానితో వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. అందుకని చెట్లను ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి. వ్యర్థ పదార్థాలను విడిచే ఫ్యాక్టరీలను పట్టణాలకు దూరంగా పెట్టి ఆ ఫ్యాక్టరీల చుట్టూ చెట్లు పెంచాలి. దానినే హరిత కవచం అంటారు. వ్యర్థ పదార్థాలను విడిచే ఫ్యాక్టరీలను పట్టణాలకు దూరంగా పెట్టి ఆ ఫ్యాక్టరీల చుట్టూ చెట్లు పెంచాలి. దానినే హరిత కవచం అంటారు. నదులు వగైరా జల వనరులలో చెత్తలు, ఫ్యాక్టరీల వ్యర్థాలు కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలి. ప్రజలు కూడా వాతావరణ కాలుష్యాన్ని, జల కాలుష్యం, భూ కాలుష్యం, వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యాలని నివారించడానికి ప్రజలు కూడా చర్యలు చేపట్టాలి. ప్రజలు తమ గ్రామాల్లోని జల వనరులను కాలుష్యం బారిన పడకుండా కాపాడుకోవాలి. శబ్ద కాలుష్యాన్ని కలిగించే మైకుల గోలని బలవంతంగా అరికట్టాలి. కార్లు, మోటార్ సైకిళ్ళ కాలుష్యం కలిగించకుండా వాటి ఇంజన్లు శుభ్రం చేయించాలి. ప్రతి ఒక్కరూ శుభ్రంగా వాహనాలను పెట్టుకోవాలి. ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలు వీటి గురించి ఎన్నో చర్యలు చేపట్టి కృషి చేయాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థలు, ఐక్యరాజ్య సమితి వీటి గురించి చర్యలు చేపట్టాలి. గంగా, యమున వంటి నదుల జలాన్ని శుభ్రం చేయించి తిరిగి కలుషితం కాకుండా ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలి. ఎవరి మట్టుకు వారు ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుంది. చుట్టూ ఉన్న కాలుష్యం మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని, పర్యావరణ కాలుష్యం యమపాశం వంటిదని ప్రజలందరూ గ్రహించాలి. ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు చెట్లు పెంచాలి. చెట్లను ఎక్కువగా పెంచడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. ప్రజలు, ప్రభుత్వాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థలు దీనిపై శ్రద్ధ వహించి పర్యావరణ రక్షణకు తగిన చర్యలను చేపట్టాలి. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టగలిగితే ప్రజలు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో జీవిస్తారు. పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టలేకపోతే, పర్యావరణం కాలుష్యం బారిన పడితే ప్రజలు రోగాల బారిన పడతారు. జీవితం నరకప్రాయం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ తమ బాధ్యతగా తమ చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు చుట్టూ చెట్లను పెంచుకోవాలి. వీలైనంత వరకు ప్రభుత్వం కూడా ప్రజలకు మొక్కలను సరఫరా చేయాలి.
గ్రామాల్లో, పట్టణాల్లో, వీధిలో చెట్లు ప్రజలందరూ పెంచుకునేటట్లు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ప్రజలందరూ కూడా చెట్లను పెంచడం తమ బాధ్యతగా చేపట్టాలి. అప్పుడు పర్యావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.